విజయనగరం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక రకమైనటువంటి అయోమయంలో పడింది. ఇప్పుడు మంచి అవకాశంగా కూడా భావిస్తుంది. విజయనగరం సీటు మొదట భారతీయ జనతా పార్టీకి ఆఫర్ చేసింది. అయితే భారతీయ జనతా పార్టీ మాకు అదొద్దు, రాజంపేట ఇవ్వమని అడిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే అక్కడ విశ్వేశ్వరరాజు తర్వాత పివిఎన్ మాధవ్ పేర్లు వినిపించినాయి. సరే రాజంపేట తీసుకుంటుంది కాబట్టి అక్కడ ఆగారు. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి 3 ఆప్షన్స్ ప్రస్తుతం వినబడుతున్నటువంటిది. ఒకటి గేదెల సీనుబాబు, మంచి హార్డ్ వర్కరు, అయితే మంచి వ్యాపారస్తుడు. ఆయన ఆ మధ్యన పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు, ₹1 కోటి ఖరీదైనటువంటి యాడ్లు కూడా తెలుగుదేశం పార్టీ తరపున. కాకపోతే ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారా లేదా? ఒకప్పుడు అశోక్ గజపతిరాజు గెలిచినటువంటి సీటు కాబట్టి ఆ సీటు రాజులు కాబట్టి రాజులైతే గెలుస్తారు అంటూ అప్పట్లో మొన్న బీజేపీకి చెప్పేటప్పుడు ఆ సీటు